క్లాప్స్. క్లాప్స్ కొట్టేటప్పుడు ఫింగర్ టు ఫింగర్, పామ్ టు పామ్, అరిచేయి వేలి టచ్ అవ్వాలి. ఈసారి రథమిక్గా పట్టాలి. చూడండి, నేను స్టార్ట్ అయిన వరకు పట్టుకుంటే ఫస్ట్ 1 2 కుడివైపు అనమాట. 1 2 3 తర్వాత 1 2 ఎడవైపు 1 2 3 తర్వాత కుడివైపు, తర్వాత రెడీ 1 ఇప్పుడు చాంటింగ్ అంటారు. అంటే 1 2 అంటే హో హో అన్నారు, HO హో హో అన్నారు. 1 2 3 బదులుగా హ హ హ, HA. రెడీ? ఒకసారి చూడండి, స్టార్ట్ అనేది చెప్పింది. హో హో హ హ హో హో హ హ హ. రెడీ? అంటే శ్వాస వ్యాయామం, శ్వాస తీసుకుని చూడండి. బ్రీత్ ఇన్ అంటాను, అంటే ముక్కుతో గ్యాప్ తీసుకోవాలి, ఆపాలి పొట్టలో. ఆ విధంగా బ్రీత్ అవుట్ అని కానీ నోట్తో అవుతాను, తో తీసుకొని నోట్తో. రెడీ? అదే మంచి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అందరూ చాలా బాగా చేశారు. ఇదే ఎక్సర్సైజ్ మరలా చేస్తాం. ఈసారి నేను చేయకండి, చూడండి. బ్రీత్ ఇన్ అంటాను, బ్రీత్ అవుట్ అనగానే నవ్వుతో పాటు గాలవాలి. రెడీ? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, breathe in, breathe in, breathe in. నెక్స్ట్ చిన్నపిల్లలాగా చిన్నపిల్లలు ఎప్పుడు చూపు ఫ్యామిలీ లేకుండా హ్యాపీగా ఉంటారు కదా, ఆ ఎక్సర్సైజ్. చూడండి. రెడీ? ఇప్పుడు ఎక్సర్సైజ్ లో వస్తాం. ఇండియాలో డేటింగ్ చాలా ఉంటాం. నమస్కారం. నమస్తే. అంటే పొట్ట కదిలేటట్టు నవ్వాలి. నవ్వుతే దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న గాలి అంతా బయటకు వెళ్ళిపోయి రెట్టింపు గాలి లోపల తీసుకుంటాం అన్నమాట. అంటే సెల్ ఫోన్
ఏటీఎం కార్డ్, ఏటీఎం కార్డ్. చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు స్నాక్స్ తిన్నా కదా మంచి భోజనం చేసిన తర్వాత గ్యాప్ స్నాక్స్ మిల్క్ షేక్ చూడండి సార్ చెప్తాను. మిల్క్ షేక్ ఎక్సర్సైజ్ అంటే 2 కప్పులు ఊహించాలి, 2 కప్పులు తాగండి. చూడండి చేతులు రెడీ. స్లోగా అన్నమాట, స్లోగా కలుపుతుంది. ఈసారి ఎవరో తాగొద్దు, వెనక్కి ఉంటుంది. ఈసారి మీరు నా మీద పోయిందే, నేను మీ మీద ఇప్పుడు సింహంలో 4 పైకి ఎత్తారు. తీసిన తర్వాత ఇక్కడ వాకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రెయిన్ అవుతాయి. కాదు పొట్లోంచి రావాల్సి ఉంది. 4 చాపండి. Very good. Very good. Very good. ఈ కాసేపు మీకు ఏమైనా గుర్తొచ్చినాయా? బాధలు కానీ, కష్టాలు కానీ, సమస్యలు మర్చిపోయారు కదా. ఇందులో ఉన్న సైన్స్ ఏంటంటే, మనం సహజంగా నవ్వినా, నవ్వు నటించినా, కృత్రిమంగా నవ్వినా, ఎలా నవ్వినా, శరీరము నవ్వితే ఎలా నవ్వినా అక్కర్లేదు. ఎలా నవ్వినా సరే ఈ మెదడు అవసరం. మెదడు ఏంటి? శరీరం నవ్వింది కదా అని మెదడులో మన శరీరానికి మేలు చేసే రసాయనాలన్నీ రిలీజ్. డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్స్ అనే 4 రకాల హార్మోన్లు రిలీజ్ అవుతాయి శరీరంలో. ఫ్రీ అయిపోతుంది. షుగర్, బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అలాగే మన జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే ఈజీగా నేర్చుకోగలం. ఈ పార్కిన్సన్ అంటారు కదా, అది రాకుండా ఉంటుంది. అలాగే మతిమరుపు వస్తుంది కదా, పెద్ద వయసు వచ్చింది మతిమరుపు, ఆల్జిమర్స్ అది కూడా రాదు అని ప్రయోజనం ఉంది. ఇది చేయడం వల్ల గుండె కండరాలకే కవాటాలతో మంచి ఎక్సర్సైజ్. మీరు రోయింగ్ మెషిన్ మీద ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అర్ధగంట చేస్తే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయో ఇందులో 10 నిమిషాల్లో అన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి. మనకు తెలియకుండానే మూడంత క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఇది మీకు బాధగా విచారంగా ఉన్న ఏ సందర్భంలో అయినా సరే బలవంతంగా అయినా కాసేపు నవ్వేస్తే ఆటోమేటిక్గా ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోతాయి. మనకు మానసిక ఒత్తిడి కలిగినప్పుడు,
కోపం, బాధ కలిగినప్పుడు కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి శరీరానికి నష్టం కలుగుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ తగ్గిపోతుంది దీనివల్ల. అంటే మనకి మేలు చేసే హార్మోన్లు పెరుగుతాయి, కీడు చేసే హార్మోన్లు తగ్గుతాయి అన్నమాట. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటాం. గుండె కంట్రాలకి ఇట్లా వాటాలకి మంచి ఎక్సర్సైజ్. శరీరం ప్రతి అవయవానికి ఎక్సర్సైజ్. కనీసం పావు గంట చేయగలిగితే మీ శారీరక మానసిక ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. ఏమైనా గుర్తొచ్చినాయండి ఎవరికైనా? ఏదైనా బాధలు కానీ కష్టాలు కానీ ఏమి అంటే ఆటోమేటిక్గా అప్పటికప్పుడు స్ట్రెస్ నుంచి రిలీజ్ అయిపోవాలంటే, తక్షణమే ఉపశమనం కలగాలంటే ఈ నవ్వుల యోగా చేయాలి. మీరు గ్రూప్లో చేయొచ్చు, ఒంటరిగా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఇది మన భారతదేశం ప్రపంచానికి అందించిన ప్రసాదం లాంటిది. మొత్తం అందరం కూడా భారతదేశంలో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. 120 దేశాల్లో ప్రాక్టీస్ చేస్తాం. మన దేశంలో సిటీకి పరిమితం అయిపోయింది. అక్కడ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ అలాంటి చోట్ల చేస్తాం. ఇప్పుడే పట్టణాలకి, గ్రామాలకి కూడా వస్తుంది. మరికొన్ని చేద్దాం ఎక్సర్సైజ్. ఇప్పుడు సైలెంట్ లాఫింగ్, సైలెంట్గా కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా సైలెంట్గా కూడా చేయొచ్చు. సైలెంట్ లాఫింగ్